ప్రపంచంలో ప్రపంచ సూపర్ పవర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ట్రంప్ గారి నేతృత్వంలో ఇరాన్ అనేది మధ్య ఆసియాలో ఒక చిన్న దేశం. ప్రపంచంలో సూపర్ పవరే కాదు, ఆర్థికంగా 29వ స్థానంలో ఉంది. ఇటువంటి ఇరాన్ అమెరికాకే ఛాలెంజ్ విసురుతుంది. అసలు ఇరాన్ని అమెరికా ఓడించగలదా? ఎందుకు అమెరికా అంత తబ్బిబ్బవుతుంది, యాంబిగ్యూటీ మెయింటైన్ చేస్తుంది? ఇరాన్ని అటాక్ చేసుకోవచ్చు కదా. ఇది అసలైన ప్రశ్న. ఎందుకు ఇరాన్ని అమెరికా అటాక్ చేయడం లేదు అని మనం ప్రశ్నించుకుంటే, అమెరికా ఇరాన్ని టచ్ చేస్తే అది మూడవ ప్రపంచ యుద్ధం అవుతుంది. ఎన్నో దుష్ఫలితాలు వస్తాయి. మన ఇండియా కూడా ప్రభావితం అవుద్ది, ప్రపంచమే అల్లకొల్లోలం అవుద్ది. అదేంటి, ఒక చిన్నది ఇరాన్ని టచ్ చేస్తే అమెరికా ఇంత సూపర్ పవరు ఏమవుతుంది అనడాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం. అసలు ఇరాన్ని ఎందుకు ఓడించలేదు? ఇరాన్ అనేది చాలా చిన్న దేశం. ఓకే, అమెరికా అనేది సూపర్ పవర్. 13,000 ఎయిర్ క్రాఫ్ట్లు ఉన్నాయి, యుద్ధ విమానాలు ఉన్నాయి. ఓకే, ప్రపంచవ్యాప్తంగా స్థావరాలు ఉన్నాయి. ఓకే, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు ఉన్నాయి. ఇంతటి ఆయుధ సమగ్రి ఉండి, అణువాయుధాలు ఉండి ఇరాన్ టచ్ చేస్తే ఏమవుద్దంటే ఒకసారి గమనిస్తాం. ఒక దుష్ఫలితాలకు వస్తే ఇరాన్ ఏం చేస్తుందంటే గల్ఫ్ ఆఫ్ హార్మోజ్ అనేది ఉంటుందన్నమాట. ఇది పర్షియన్ గల్ఫ్ని మన అరేబియా సముద్రాన్ని కలుపుతుంది. గల్ఫ్ ఆఫ్ ఒమన్, పర్షియన్ గల్ఫ్ని. ఇది ఏంటంటే, ఈ పర్షియన్ గల్ఫ్ ఆఫ్ హర్మూజ్ అనేది కేవలం ఒక 30 నుండి 60 కిలోమీటర్ల వెడల్పుతో ఉంటుంది, 167 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. దీన్ని ఇరాన్ క్లోజ్ చేసేస్తుంది. ఈ గల్ఫ్ ఆఫ్ హర్మూజ్ అనే దాన్ని ఇరాన్ ఖైమనీ గారి క్లోజ్ చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయో తెలుసండి. ఎందుకంటే ప్రపంచంలో మొత్తం ఈ గల్ఫ్ ఆఫ్ హార్మోజ్ ఇది స్ట్రైట్ కలుపుతుందనమాట. ప్రపంచ మొత్తం 25% క్రూడ్ ఆయిల్, పెట్రోల్ అనేది దీని ద్వారా గల్ఫ్ ఆఫ్ హార్మూజ్ ద్వారా వెళ్తుంది. ప్రపంచంలో 25% పెట్రోలు, 33% అంటే 1/3 గ్యాస్, నేచురల్ గ్యాస్ అనేది గల్ఫ్ ఆఫ్ హార్మూజ్ ద్వారా వెళ్తుంది. దీన్ని ఇరానీ ఫోర్సెస్, ఓకే, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ అనేది క్లోజ్ చేసేస్తాయి. క్లోజ్ చేసే శక్తి సామర్థ్యాలు ఇరాన్ దగ్గర ఉన్నాయి. దీన్ని క్లోజ్ చేస్తే ప్రపంచంలో ఉన్న చమురు ధరలు విపరీతంగా పెరిగిపోయి భారతదేశం, ఈ చమురులు ఎక్కువగా వచ్చే దేశాలే ఆసియా 85%, భారతదేశం, చైనా, జపాన్, సౌత్ కొరియా ఈ ఎకానమీలు కొలాప్స్ అయిపోతాయండి. చమురు ధరలు పెరిగిపోతే మనకు తెలుసు ద్రవ్యోళ వల్ల ఎలా పెరిగిపోతుందో. ఇంకా ఆర్థిక మాంద్యం వచ్చేస్తుంది. ప్రపంచ ఆర్థిక మాంద్యానికి దారితీస్తుంది ఇరాన్ని కెలికితే. అది ప్రపంచం దడ. అందుకని ఖైమనీ గారు మేము గల్ఫ్ ఆఫ్ హార్మూజ్ని క్లోజ్ చేస్తామని చెప్తారు, ఈ గల్ఫ్ ఆఫ్ హార్మూజ్ని. ఓకే, ఇది ఒక దుష్ఫలితం. రెండవ పరిణామం ఏమవుతుందంటే, ఇరాన్ వెంటనే అమెరికా దాడి చేయగానే అమెరికా దగ్గర సోఫిస్టికేటెడ్ వెపన్స్ ఉంటాయండి. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ 2-3 అక్కడ ఆల్రెడీ డిప్లాయ్ చేసేసినాయి. ఓకే, డిగో గార్చియా నుంచి B-2 బాంబర్స్, అదేవిధంగా 5th జనరేషన్ ఫైటర్స్, ఓకే, F-22, రాప్టర్, F-35 అంటే అధునాతనమైన వేడిని, హైపర్సోనిక్ డ్రోన్స్ని, ఇలాంటి వెపన్స్ని వాడేస్తారనమాట. ఈ వెపన్స్ వాడడం వల్ల ఇరాన్ ఏమీ చేయదండి. ఇరాన్ ఏం చేస్తుందంటే, ఇరాన్ ఆల్రెడీ వచ్చింది, మీరు గాజు పెట్టి వెనకాలండి మమ్మల్ని అటాక్ చేస్తారా, దాని మీద రాళ్ళు వేస్తామని 50,000 ఫోర్సెస్, 50,000 అమెరికన్ మిలిటరీ మిడిల్ ఈస్ట్లో ఉంది, వెస్ట్ ఏషియాలో. దాన్ని అటాక్ చేసేస్తుందనమాట. ఈ ఖతారు, జిబోటి సైనిక స్థావరాలను అటాక్ చేస్తుంది. దానితో అమెరికా గల్ఫ్ ఏరియా నుంచి బయటకు వచ్చేసేయాలి. ఈ బయటకు రావడం వల్ల ప్రపంచంలో చైనా, రష్యాలు అక్కడికి వచ్చేస్తాయి అనమాట. ఇది చాలా అంటే అమెరికా వినాశనానికి దారితీస్తుంది, ఆయిల్ దొరికే ప్రాంతం నుంచి బయటపడిపోతే. ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత మూడవ దుష్ఫలితం, మూడవ ప్రపంచ యుద్ధం. ఇరాన్ని టచ్ చేస్తే, అమెరికా టచ్ చేస్తే మూడవ ప్రపంచ యుద్ధమే. ఎందుకు? ఇరాను చైనాల మధ్య 25 సంవత్సరాల ఒప్పందం ఉంది, ఒక $100 బిలియన్. ఓకే, ఇరాన్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇరాన్ మీద అటాక్ చేస్తే చైనా తన అవసరాలు, ఇన్వెస్ట్మెంట్, రక్షణ కోసం రావాలి. దానికి సంబంధాలు ఉన్నాయి, సైనిక సంబంధాలు. అదేవిధంగా ఇరాన్ని టచ్ చేస్తే రష్యా తప్పకుండా అక్కడ వాలిపోతుంది. ఎందుకంటే ఈ రష్యాకి ఇరాన్కి పూర్తి సైనిక సంబంధాలు, ఒప్పందాలు ఉన్నాయి. ఇరాన్ నాశనం అవుతే రష్యా మనుగడకే ప్రమాదం. రష్యా, చైనాలు కంపల్సరీ చైనా జిన్పింగ్ గారు, పుతిన్ గారు ఇరాన్ రక్షణ కోసం వచ్చేస్తారు. అంతే, అమెరికాకి ఆపోజిట్కి ఈ రెండు వచ్చేస్తాయి. ఇరాన్కి తర్వాత అమెరికాకి సపోర్ట్గా ఇజ్రాయెల్ వస్తుంది. ఇప్పుడు ఇస్లామిక్ దేశాల పరిస్థితి ఏంది? ఈ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీలు 57 దేశాల కూటమి. వీళ్ళు ఏంటంటే ఇస్లామిక్ బ్రదర్హుడ్ అనేది ఒకటి వస్తుంది, ఇన్వోక్ అవుతుంది.
ఈ సౌహార్దం ఆల్రెడీ అమెరికా అటాక్ చేయడానికి ట్రై చేస్తుంటే ఏ ఇస్లామిక్ దేశాలు కూడా అమెరికాకి స్థానం తన యుద్ధ విమానాలు ఆగడానికి ఎయిర్ స్పేస్ని కూడా క్లోజ్ చేసినాయి అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది. ఇస్లామిక్ దేశాలు ఇరాన్కే సపోర్ట్ చేసినా చేయకపోయినా అవి తటస్థ వైఖరి అనుభవిస్తాయి, లేదా కొన్ని దేశాలు సపోర్ట్ చేస్తాయి అన్నమాట వెస్ట్రన్ కంట్రీస్కి ఎగనెస్ట్గా. దీంతో ఇస్లామిక్ దేశాలు కూడా ఇరాన్కి షియా సున్నీ ఈ వర్గం వస్తుంది. సో ఏ విధంగా చూసినా ప్రపంచ యుద్ధం, మూడో ప్రపంచ యుద్ధానికి ఇక్కడ ఈ యుద్ధం ఇరాన్ మీద అటాక్ అనేది దారుణం అవుతుంది, ఆర్థికంగా పడిపోతుంది ఈ విధంగా. సో ఇంత చేసిన అమెరికా ఇరాన్ని నాశనం చేయగలగదా? 13,000 ఎయిర్ క్రాఫ్ట్లు ఉన్నాయి, B-20, B-2 బాంబర్స్, F-5th జనరేషన్ ఫర్ ఎయిర్ క్రాఫ్ట్ క్యాల్ ఏది ఉపయోగించినా ఎందుకు అటాక్ చేస్తుంది? మీరు అణ్వాయుధాలు తయారు చేయొద్దని మన అంటారు. ఖైమోని గారు ఏమంటారు? న్యూక్లియర్ టాక్స్ అంటారు. కానీ ఇంత చేసినా ఇరాన్ నాశనం కాదు. ఎందుకంటే ఇరాన్ భౌగోళికంగా ఈ గల్ఫ్ ఆఫ్ హర్ముజే కాదు, పర్వత ప్రాంతం దీని కింద నిర్మించిందనమాట. డ్రోన్స్ అని, అదేవిధంగా న్యూక్లియర్ సైట్స్ అని నిర్మించింది. ఇంత చేసిన బంకర్ బర్స్టర్ మ్యూటేషన్స్ ఉపయోగించిన ఇజ్రాయెల్ ఏది దిగినా ఈ అణ్వాయుధాలను తయారు చేసే ఈ స్థావరాలని నాశనం చేయలేదు అమెరికా. అది ఇరాన్ స్ట్రెంగ్త్. జాగ్రోస్ అని మౌంటైన్స్, సాల్ట్ రేంజ్ అనేది, ఈ ఫర్హానా మౌంటైన్స్ ఉంటాయి అన్నమాట. ఈ B-2 బాంబర్స్ను కూడా దాన్ని నాశనం చేయాలి. అంటే ఇరాన్ని న్యూక్లియర్ బాంబు తయారు చేయకుండా ఉంచడానికే కాదు ఈ యుద్ధం, అది అసంభవం. ఓకే, ఈ విధంగా ఇరాన్ని కెలకడం అవసరమా అనేది క్వశ్చన్ అనమాట. ఇరాన్ మీద యుద్ధం వద్దు అని ప్రపంచ దేశాలని మొత్తుకుంటే, ఇంక్లూడ్ ఇండియా, మోడీ గారు కూడా మొత్తుకుంటున్నారు. అందరూ కూడా యుద్ధాన్ని కోరుకోరు, ఎందుకంటే ఈ యుద్ధం జరిగితే ప్రపంచ యుద్ధం. అందుకని ఇప్పుడు ఇంకోటి ఏమిటంటే ఇరాన్ ఏంటంటే ప్రాక్సీ అనే ఒక రెసిస్టెన్స్ తయారు చేసుకుంటుంది, ఫోర్స్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది. వీళ్ళు ఆల్రెడీ గల్ఫ్ ఆఫ్ యమన్ దగ్గర ఇదిగోండి, గల్ఫ్ ఆఫ్ యమన్ దగ్గర అక్కడ హౌతీస్ ఉన్నారు. ఈ హౌతీస్ ఆల్రెడీ అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ల మీద అటాక్ చేస్తున్నారు, ఈ ఆయిల్ ట్యాంకర్స్ మీద అటాక్ చేస్తున్నారు. హిజ్బుల్లా అనేది ఒకటి ఉంది లిబియాలో, అది ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తుంది. తర్వాత పాలస్తీనా దగ్గర మనకు హమాస్ ఉంది. ఇవి కూడా ఒక ఫోర్సే, నాన్ స్టేట్ యాక్టర్స్ అంటారు. అంటే ఇరాన్ అనేది తన యొక్క భౌగోళిక ప్రాంతానికే కాదు, మొత్తం మధ్య ఆసియానే అస్థిరత పరచగలదు, అంత శక్తివంతంగా ఇరాన్ ఉంది. అందువల్ల ఇరాన్ అనేది చిన్న దేశం అయినా, అమెరికా కాకపోయినా, అమెరికాతో పోలిస్తే ఏమాత్రం సరిపోయినా, మిలిటరీ బడ్జెట్లోనా ఏ విధంగా చూసినా, ఆయుధ సామాగ్రి ఏ విధంగా చూసినా, ఎయిర్ ఫోర్స్లో చూసినా, ఇరాన్ను ఓడించడం అంటే అసంభవం. ఇరాన్ యుద్ధం అనేది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. అంతర్జాతీయ సముద్ర ధరలు పెరిగిపోయి ద్రవ్యోల్బణాలను దారితీసి 1929 అంటే ఆర్థిక మాంద్య పరిస్థితులకు ప్రపంచం వెళ్ళిపోతుంది. సో ప్రపంచ వినాశనానికి ఇరాన్ అమెరికా యుద్ధం తోడవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ అమెరికా యుద్ధం తప్పి వాళ్ళు న్యూక్లియర్ టాక్ చేసుకుని దాని మీద ఒక ఒప్పందానికి ఈ ఖైమనీ పుతిన్ గారు వస్తారని ప్రపంచం ఆశిస్తుంది.